మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు దావోజీగూడెంలో 2 రోడ్లు ఓపెనింగ్ చేయడం కానీ ఈ రోడ్డు శంకుస్థాపన చేయడానికి వచ్చా. మా ప్రభుత్వం ఏర్పడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఈ గ్రామం నుంచి 2800 ఓట్లు అత్యధిక మెజార్టీ వచ్చిన గ్రామం గన్నవరం మండలం మొత్తం మీద. గన్నవరం టౌన్లో 2500 వస్తే దావోజీగూడెం బుధవారం నుంచి 2800 మెజార్టీ వచ్చింది. గ్రామంలో పార్టీ పటిష్టంగా ఉంది, ఇంకా పటిష్టం చేయాల్సిందిగా మా నాయకులు కోరుతూ రాబోయే కాలంలో ఈ దావోజీగూడెం మిగతా రోడ్లను కూడా కంప్లీట్ చేస్తాం. గత దిక్కుమాలిన స్థితిలో రోడ్లని ఈ స్థితిలో స్వాతంత్రం వచ్చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా లేనంత దారుణం. బ్రిటిష్ వాళ్ళు కూడా రోడ్ల విషయంలో కానీ అప్పర్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టంలో కానీ వెటర్నరీ సిస్టంలో కానీ చాలా బ్రహ్మాండంగా పరిపాలించారు. మనం ఒప్పుకోక తప్పని నిజం, చరిత్ర చెప్పే చారిత్రాత్మక సత్యం. అలాంటి స్థితిలో గత ప్రభుత్వం మాకు గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని కేటాయించింది. గన్నవరంలో దాదాపు అన్ని గుంటలు పూడ్చాం. ఇక్కడికి పంచాయతీలో చిన్న రోడ్డు బాగోకపోతే అది త్వరలో చేపిస్తున్నాం. అట్లాగే బుధవారం పంచాయతీలో శ్మశానానికి వెళ్లే రోడ్డు కూడా మండల నిధుల నుంచి కేటాయించమని చెప్పా. రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. గన్నవరం నిధులకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అశోక్ లేలాండ్ వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి గౌరవ మంత్రి లోకేష్ బాబు చేతుల మీద ఓపెనైంది. 600 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు వచ్చినాయి. మల్లవల్లిలో నేను శాసనసభ్యుడు ముందు 40 లక్షలు అక్కడ ఉంటే వాళ్ళు 2-3 కోట్లు పలికే పరిస్థితి ఉంది. అలాగే అక్కడ 1600 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు ఉన్న మల్లవల్లిలో పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లిని పారిశ్రామిక కారిడార్గా తీర్చిదిద్దాలని ఎన్నికల ముందు చెప్పా. 15,000 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించడమే నా లక్ష్యం అని చెప్పాను. దానిలో భాగంగా ఇప్పుడు మల్లవల్లిలో 4,800 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అశోక్ లేలాండ్లో రాబోయే 2-3 నెలల తర్వాత 1,200 మందికి మళ్ళీ ఉద్యోగోపాధి అవకాశాలు రాబోతున్నాయి. మొన్న 17 లక్షలు ఖర్చు పెట్టి మంచి కంపెనీలు 55 ఇంక్లూడింగ్ హెచ్సీఎల్ కంపెనీ యాజమాన్యం మాట హెచ్సీఎల్తో కూడా స్టాల్ పెట్టించి 1800 మందికి మన ప్రసాదం పళ్ళు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి. నిన్నగాక మన వెన్నూతుల్లో ఆ ప్రింట్ సిస్టమ్స్ కంపెనీని ఓపెన్ చేసిన పరిస్థితి. ఫస్ట్ లక్ష్యం పారిశ్రామికంగా ప్రతి గ్రామంలోనూ పరిశ్రమలు ఏర్పాటు చేయలేం కదా, ప్రతి మండలంలోనూ ఎంఎస్ఎంఈ పార్క్ ఉంటే తప్ప ఈ గన్నవరం అభివృద్ధి అసాధ్యంగానే భావిస్తున్నాం. హైవే బారు సర్వాంగ సుందరంగా ఉండే ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇంజనీరింగ్ చదువుకుని, డిగ్రీలు చదువుకుని, పాలిటెక్నిక్ చదువుకుని, ఐటీఎల్ చదువుకుని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తాం. అది నా ఫస్ట్ ఎజెండా అని చెప్పా. దాదాపు 6,700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో విజన్ 2047 డాక్యుమెంట్ లో మల్లవల్లిలో 30,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పినందుకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ 427 కంపెనీలకి భూమి కేటాయించాం. రాబోయే కాలంలో 2 సంవత్సరాల్లోపే 427 కంపెనీలు వస్తాయి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు తీసుకొస్తే తప్ప. మహానుభావులు గడ్డ కృష్ణా జిల్లా, మహనీయులు పుట్టిన కృష్ణా జిల్లా, అలాగే రాష్ట్ర రాజకీయాన్ని శాసించిన జిల్లా ఇది. పార్టీ పెట్టిన ఎన్టీఆర్ సొంత జిల్లా ఇది. ఈ జిల్లా ఇవాళ దయనీయ స్థితిలో ఉందంటే ఏమాత్రం సందేహం లేదు. గన్నవరం నియోజకవర్గంలో ఉన్న 1,350 ఎకరాలు ఎస్సీ చెట్టు కానీ, వీరనగూడలో మొన్న 50 ఎకరాలు కలిపిన తర్వాత ఇక్కడ 50 ఎకరాల్లో కానీ రాబోయే కాలంలో పెదవుడిపల్లి, దావోజీగూడెం, బుద్ధవరం ఎక్కడ వీలుంటే అక్కడ, ఇంకా ఇప్పుడు ఏ ఊరో చెప్పలేను కానీ రాబోయే కాలంలో పరిశ్రమలు తీసుకొచ్చి గన్నవరం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ నియోజకవర్గ బిడ్డల భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నా తప్ప పనికిమాలు పనులు చేయడానికి రాజకీయాల్లో రాలేదని చెప్పా. నేను అలాగే పనిచేస్తున్నా. రాబోయే కాలంలో ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే జీడీపీ రేటు పెరిగినా, గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి జరగాలన్నా, కుటుంబాల స్థాయి పెరగాలన్నా, ఆస్తుల విలువ పెరగాలన్నా ఆదాయం పెరగాల్సిన అవసరం ఉందనేది కనీస ప్రాథమిక సూత్రం. ఆ దిశగా గన్నవరాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టేస్తున్నా. దీనికి సహకరించాల్సిందిగా మీడియాను కూడా కోరుతున్నా. అలాగే పార్టీ ఎన్డీఏ కూటమిని అందరికీ కోరుతున్నాం. అందరం కలిసి అభివృద్ధి చేసి మోడల్ కాన్స్టిట్యూన్సీ చేస్తాను ఎన్నికల ముందు చెప్పా. అలాగే ఈ నియోజకవర్గంలో మట్టి గురించి మాట్లాడింది గత 8 సంవత్సరాలుగా నేను ఒక్కడే. ఈ నా గొంతుకు ప్రశ్నించింది. తాడి చెట్లు తవ్వుతున్నారు. ఈ గ్రామాల్లో ఏ గ్రామంలో చెరువైనా ఇది ఊరమ్మడు ఆస్తి. తాతనాయనములకు మనవాళ్ళు ఎలాగో, అమ్మమ్మ తాతకు మనవాళ్ళు ఎలాగో, మనవాళ్ళకి అమ్మమ్మ తాతనాయనములు ఎలాగో ఉమ్మడి ఆస్తిగా మీరు భావించండి. పంది కుక్కల్లా తింటే మీరు ఎందుకు చూస్తా ఉంటున్నారని అడిగిన పరిస్థితి. 8 సంవత్సరాలు ప్రశ్నించిన ఈ గొంతుక ఈ రోజున మొన్న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ట్రాక్టర్ల కిరాయి తప్ప రైతు సోదరుని తోలుకోమని పర్మిషన్లు ఇచ్చిన పరిస్థితి. కొంతమంది మాట్లాడుతున్నారండి ఈ నియోజకవర్గంలో. గతంలో తవ్వినప్పుడు వాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఆత్మావలోకనం చేసుకుంటే బాగుంటుంది. నేను రాజకీయ విమర్శ చేయడానికి రాజకీయాల్లో కొనసాగట్లా. నేను జగన్మోహన్ రెడ్డి నాకు అంత అన్యాయం చేస్తేనే జగన్మోహన్ రెడ్డి నేను పొన్నెత్తి మాటల్లో వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పి, ఎవరు పిల్లలు ఉసురు నాకు అక్కర్లేదని చెప్పి, అదే విధంగా ఈ మట్టి తోపుకునే కార్యక్రమాన్ని కూడా లోకల్ ఎన్డీఏ నాయకులను పర్యవేక్షిస్తున్నా. ఒక్కరికే అప్పచేత మళ్ళీ ఏమన్నా అవతాకులు జరిగే అవకాశం ఉంది. సమిష్టిగా చూడమని చెప్పా. ట్రక్కుకి ట్రాక్టర్ కిరాయి తప్ప ఎక్కడా తీసుకునే పరిస్థితి. రైతు సోదరులు ఫస్ట్ టైం 11 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా డబ్బులు తక్కువ ఖర్చుతో నామినల్ కిరాయితో
ఆ లోడింగ్ ఖర్చులతో మట్టి వాళ్ళు ఇంటికి జరిగింది. మీ మీడియా వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి ఈ నియోజకవర్గం మొత్తం వెరిఫై చేసుకోవచ్చు. నేను మన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కూడా అసెంబ్లీలో మాట్లాడి ఎంక్వైరీ చేయించాను. నా టెన్యూర్తో సహా ఎంక్వైరీ చేయించా. నేను మీ మీడియా సోదరుని కూడా అడుగుతున్నా, మీరు వెళ్ళి ఏ గ్రామంలో అయినా, మేము ఎక్కడ పర్మిషన్ ఇచ్చామో ఏ గ్రామంలో అయినా 1 మీటర్ కన్నా ఎక్కువ తవ్విన ఊరు కానీ 1 మీటర్ కన్నా ఎక్కువ తవ్విన చెరువు కానీ ఏ గ్రామంలో అయినా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టు కానీ మీరు నిరూపిస్తారు. మీరు నిరూపిస్తే ఏ చర్చకైనా సిద్ధం. అంత తప్ప ఊరిని ఏదో పదవి ఉంది కదా అని మాట్లాడితే అది ధర్మం కాదు. వాళ్ళ విఘ్నత వదిలేయాలి మనం. అలాగే ఈ నియోజకవర్గంలో రాబోయే కాలంలో పరిశ్రమలు తీసుకొస్తున్న లక్ష్యంగా పనిచేస్తా. గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. థ్యాంక్ యూ.